ఇక్కడ మీరు ఫర్నిచర్ అని కూడా అని చెప్పారు. అవును. సో ఈ ఫర్నిచర్ వర్క్ కూడా మీదేనా? అవునండి. యా ప్లీజ్ దీని గురించి చెప్తారా? ఇది సోఫా మనము ఏంటంటే ఎల్ షేప్ సోఫా చేసాము. అక్కడ నుంచి అటువైపు 10 feet ఉంది. సో ఇట్లా 10 feet ఉంది మనకి. సో ఈ మెటీరియల్ వచ్చేసి మనం న్యాచురల్ టేకుడ్లో చేసామన్నమాట. మీరు చూసుకుంటే కింద ఫ్రేమ్ అండ్ స్ట్రక్చర్ వచ్చేసి న్యాచురల్ టేకుడ్ ఉంది. అండ్ ఈ ఫ్యాబ్రిక్ ఇట్లా చాలా హై క్వాలిటీ ఫ్యాబ్రిక్స్ మనం యూజ్ చేసేసి సోఫాస్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం అనమాట మన యూనిట్ లో. ఓకే. యా కస్టమైజ్డ్ ఏంటి వుడ్ ఏంటి అసలు? టేకుడ్, న్యాచురల్ టేకుడ్ ఉంటుంది మన దగ్గర. ఓకే. యా న్యాచురల్ టేకుడ్ అంటే మనకి డ్యూరబిలిటీ చాలా ఎక్కువ అయిపోతుంది టేకుడ్ తోటి. అండ్ కంఫర్ట్ అనేది మనకి మొత్తం సాఫ్ట్గా పెట్టేస్తే ఏమవుతుందంటే కొన్ని రోజుల తర్వాత చాలా మనకి మెత్తగా అయిపోయి దగ్గర అయిపోతుంది. సో మనం యూజ్ చేసే ఫోమ్స్ హై క్వాలిటీ యూజ్ చేస్తాం కాబట్టి అది లాంగ్ లాస్టింగ్ డ్యూరబుల్ గా ఉంటాయి మీకు. అండ్ బ్యాక్ రెస్ట్ సపోజ్ ఇచ్చాము అండ్ ఇక్కడ ఏంటంటే మీరు సోఫాని చూసుకుంటే కస్టమర్ మాకు ఏం చెప్పారంటే ఇటువైపు చూస్తే మనకి స్ట్రైట్ గా మొత్తము ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు మాకు ఇక్కడ కూర్చోడానికి ప్లెయిన్ గా ఉండాలని చెప్పారు. ఎందుకు అలాగా అంటే ఇది కొత్తగా ఉంది కదా, కొందరికి కొంచెం ఫ్లఫీగా సోఫాస్ ఉండాలి అనుకుంటా ఉంటారు. ఇక్కడ ఏంటంటే రిలాక్స్ అవ్వడానికి కోసము కాళ్ళు కొంచెం పెద్దగా పెట్టుకొని పెద్దవాళ్ళు వచ్చినప్పుడు రిలాక్స్ అవ్వడానికి కోసం ఇలా స్ట్రైట్ గా కావాలన్నారు. సో అందుకే ఒకవైపు మనం స్ట్రైట్ చేసేసాం, కట్టింగ్స్ లేవు, సీట్స్ లేవు. అటువైపు ఏం చేసామంటే మీరు చూస్తే డిఫరెంట్ ఇండివిజువల్ గా సీట్స్ ఇచ్చారు. ఇక్కడ ఒక స్పాంజీ ఫీల్ వస్తుంది కదండి, అలాంటిది ఏం లేకుండా స్ట్రైట్ గా ఇచ్చేసారు. ఎగ్జాక్ట్లీ ఎస్. బెడ్ లాగా ఫీల్ రావడానికి కోసం దీన్ని స్ట్రైట్ గా ఇచ్చాము అక్కడ నుంచి ఇక్కడ వరకు. అండ్ బ్యాక్ సైడ్ లో చూసుకుంటే మీరు ఇక్కడ హెడ్ రెస్ట్ ఇచ్చామని ఇలాగా మనకి ఓపెన్ అవుతాయి, ఇలా హెడ్ రెస్ట్ ఉంటాయి అన్ని. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనకి బ్యాక్ సైడ్ లో వచ్చేసరికి ఎంసీబీ ప్యానల్ బోర్డ్ ని కవర్ చేసాం మనం. దీని వెనకాల మనకి ఎంసీబీ అన్ని ఫ్లాట్ మొత్తం రూమ్స్ కి లైట్స్ కి కనెక్షన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. దానికి ఎంసీబీ ప్యానల్ ఒకటి ఇస్తారు బిల్డర్. సో మనం దాన్ని దీని వెనకాల హైడ్ చేసేసాం అన్నమాట. ఇలా ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. ఓహ్ మై గాడ్, ఇట్స్ గుడ్. ఇలా క్లోజ్ చేస్తే మనకి అవన్నీ కవర్ అయిపోతాయి. నైస్ అండి. డిజైన్ చేసాము ఈ వాల్ డిజైన్. సో ఈ బ్యాక్ వాల్ మనం ఏం చేసామంటే ఇక్కడ కస్టమైజ్ వాల్ పేపర్ పెట్టాము. మిడిల్ లో మీరు చూసుకుంటే ఈ ఫ్లవర్ డిజైన్ వచ్చేసి మనకి వాల్ పేపర్ ఇది. సో కస్టమైజ్డ్ వాల్ పేపర్ మనం డిజైన్ చేసి ఇక్కడ పేస్ట్ చేసాం అనమాట. అండ్ బోత్ సైడ్స్ వచ్చేసి మనకి ట్రిమ్స్ ఇది వచ్చేసి మనకి HDHMR ట్రిమ్స్ ఉంటాయి. దానిపైన మనకి ఇలా 3D కటింగ్ అనేది చేయిస్తాం అనమాట మనం కస్టమైజ్డ్. సో ఆ ట్రిమ్స్ ని ఫిక్స్ చేసాం అనమాట బోత్ సైడ్స్. అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మొత్తం ప్లెయిన్ వాల్ పైన మనము పెయింట్ వేసాము. సో ఈ పెయింట్ గిట్లా మనకి హై క్వాలిటీ ఫినిష్ తోటి పెయింట్ ఉంది కాబట్టి అందుకే ఆ ఫీల్ ఇస్తుంది మనకి మ్యాట్ ఫినిష్. అంటే వెనక పెయింట్ వేసిన తర్వాత ఈ ఫినిషింగ్ ఇచ్చారా? ఓకే. సో ఫస్ట్ ఈ పెయింట్ అనేది మనకి ఏషియన్ బ్రాండ్ లో పెయింట్ ఉంటుంది. సో ఆ పెయింట్ వాల్ కి వేసేసి దానిపైన HDHMR ట్రిమ్స్ పెట్టేసి మళ్ళీ ఇంకొకసారి మొత్తం వాల్ కి పెయింట్ చేస్తాం అనమాట. ఓకే. యా. సో ఆ లగ్జరీ లుక్ కోసం అంటారా? ఎగ్జాక్ట్లీ. అంటే మీరు చూస్తే సెమీ మ్యాట్ లామినేట్ ఎలా అయితే మనం టీ యూనిట్ గురించి చెప్పామో ఆ ఫీల్ రావడం కోసం ఈ ప్రాసెస్ మొత్తం చేస్తాం అనమాట. ఓకే. సో ఇప్పుడు సీలింగ్ గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ మిడిల్ లో మీకు ఫ్యాన్స్ కనిపిస్తున్న చోట మనం ఏం చేయలేదు, జిప్సమ్ సీలింగ్, అది స్లాబ్. జనరల్ గా చాలా మంది ఏం చేస్తారు అంటే అక్కడికి ఇట్లా సీలింగ్ చేసేస్తారు. ఓకే. మనం ఆ స్లాబ్ ఎందుకు ఉంచామంటే ఈ స్లాబ్ హైట్ అలానే యూజ్ చేయాలనేసి, హైట్ తెలవాలని. డెఫినెట్లీ అంతే కదా. పెద్ద హైట్ ఉంది కదా, దాన్ని సీలింగ్ చేస్తే డౌన్ అయిపోద్ది. అవును, ట్రూ. ద న్యాచురల్ లుక్ అనేది వెళ్ళిపోతుంది అనేది మనం ఆ స్లాబ్ హైట్ అలానే ఉంచాలని దాన్ని 0 లెవెల్లోనే పెట్టాము. సో 0 లెవెల్లోనే సీలింగ్ చేశారు. అయితే చుట్టూరు సీలింగ్ చేసాము, మిడిల్లో 0 లెవెల్ వదిలిపెట్టేసాము. స్లాబే అది న్యాచురల్ గా బిల్డర్ ఇచ్చిన స్లాబ్, దానిపైననే ఫ్యాన్స్ పెట్టేశాము. మీకు వైర్స్ కనిపిస్తలేవు, ఏం కనిపిస్తలేవు. సో దానివల్ల మనకి అడ్వాంటేజ్ ఏదంటే ఈ ఫుల్ హైట్ వచ్చింది మనకి, స్లాబ్ హైట్ మొత్తం. స్లాబ్ హైట్ రావడం వల్ల సైజ్ అనేది మనకి రూమ్ సైజ్ అనేది చాలా పెద్దగా అనిపిస్తుంది, చిన్నగా ఉన్న ఇట్లా పెద్దగా అనిపిస్తుంది. అలాగనే దాన్ని వుడెన్ బార్డర్ తోటి డిజైన్ చేసాం. మీరు అది చూసుకుంటే మొత్తము లామినేట్ ఫినిష్ లో వుడెన్ బార్డర్ పెట్టి స్క్వేర్ గా దాంట్లో ప్రొఫైల్ లైట్ అనేది పెట్టాము. ఓకే. యా. కస్టమర్ ఏం చేశారంటే మాకు కోవ్ లైట్స్ వద్దు, ఇక్కడ డస్ట్ వస్తుంది, కోవ్ లైట్స్ చేస్తే జనరల్ గా సీలింగ్ కి ఇలా కోవ్ లైట్స్ చేస్తారు, దాంట్లో లైటింగ్ పెడతారు అనమాట. సో దాంట్లో ఏమవుతుందంటే డస్ట్ జామ్ అవుతుంది మనకి. సో డస్ట్ వల్ల ఏసీ ఆన్ చేసినప్పుడు కింద హాల్లో ఉన్నప్పుడు డస్ట్ ఎలర్జీ అవుతుంది. సో మనం అది అంతా రాకుండా ఆ కోవ్ లైటింగ్ ఎఫెక్ట్ ఇవ్వకుండా ఫ్లాట్ గా డమ్మీ చేసాం దాన్ని, లోపలికి డస్ట్ వెళ్ళకుండా. సో మనకి ఇప్పుడు ఈ ఒక లైటింగ్ సిస్టమ్ ఉందా, ఇంకా మల్టిపుల్ ఆప్షన్స్ ఏమన్నా ఉన్నాయా? అంటే వార్మ్ లైటే కదా, ఇది వార్మ్ లైట్. ప్రొఫైల్ లైట్ వచ్చేసి వార్మ్ లైట్, ప్యానల్ లైట్స్ వచ్చేసి మనకి కూల్ లైట్లు ఇచ్చాము. కూల్ లైట్లు ఇచ్చారు. సో
ఓన్లీ ఈ 2 లైట్స్ ఉన్నాయి ఇక్కడ ఆప్షన్స్ రైట్ అవును, ఈ 2 lights కెనాట్ option. స్విచ్ టు అదర్ ఆప్షన్ నో వీ కెనాట్ స్విచ్ ఆన్ దిస్ లైట్స్. ఓకే ఈ లైట్స్లో మోడల్స్ ఉంటాయి, బట్ కస్టమర్ ప్రిఫర్ చేశారు మాకు సింగిలే కావాలో మల్టిపుల్ టైమ్స్ ఆన్ ఆఫ్ వద్దు అనేసి. ఓకే ఓకే జనరల్గా మల్టిపుల్ టైమ్స్ ఆన్ ఆఫ్ చేస్తే లైటింగ్ చేంజ్ అవుతుంది, బట్ దే వాంట్ టు గో విత్ ద ప్లెయిన్ లైట్స్ ఓన్లీ. సో దట్ వాట్ వీ హ్యావ్ గివెన్ దిస్ ప్లెయిన్ లైట్స్ హియర్.